ఆమె ఒక ఐఏఎస్ అధికారిని, ప్రాముఖ్యత గల అనకాపల్లి జిల్లా కలెక్టర్. ఆమె పేరు విజయ్ కృష్ణన్. ఆమె భుజం మీద ఎడమ చెయ్యి వేసి కుడి చేత్తో విక్టరీ వేలు చూపించి కలెక్టర్తో కలిసి కేరింతలు కొడుతున్న వ్యక్తి ఒక పవర్ బ్రోకర్. ప్రభుత్వంలో ఎటువంటి అధికారం లేని మురళి అనే ఈ వ్యక్తి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు వరుసకు బావుమరిదవుతాడట. ఈ క్వాలిఫికేషన్తో ఇప్పుడు ప్రభుత్వంలోనే అతి కీలకమైన వ్యక్తిగా మురళి చలామణి అయిపోతూ అధికారులందరినీ గడగడలాడించేస్తున్నాడు. భూ వివాదాల్లో విశాఖ రాజకీయ నేతల ప్రమేయం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోన్న సమయంలో ప్రభుత్వంలో ఏ పదవి లేకుండానే ఈ అనధికార మేత అందరినీ అల్లాడించేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ కావాలన్నా, ల్యాండ్ సెటిల్మెంట్ చేయాలన్నా ఇప్పుడు ఇక్కడ వినిపించే ఒకే ఒక్క పేరు మురళి అలియాస్ పల్లా బావుమర్ది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు మురళి వేణుగానంతో నాట్యం చేయాల్సిందే. అందువల్లనే ధైర్యంగా ఈ ఫోటోను తన స్టేటస్లో పెట్టుకున్నాడు. అంతేకాదు, ఐఎమ్ ఎంజాయింగ్ విత్ కలెక్టర్ విజయ్ కృష్ణన్ అని రాసుకున్నాడంటే ఎంత ధైర్యమో ఆలోచించాల్సిందే. మరి వీరిద్దరికీ అంతటి పరిచయమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మురళి తన స్టేటస్లో పెట్టిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విశాఖలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో పాటు మురళి కూడా హాజరయ్యాడు. అక్కడ పబ్లిక్ ప్లేస్ అన్న జ్ఞానం కూడా లేకుండా ఉల్లాసంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి విక్టరీ వేలు చూపిస్తూ ఫోటోలు తీసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆమెకతడు బంధువు కాడు. వీళ్ళిద్దరూ ఒకే ఊరి వాళ్ళు కానే కారు. క్లాస్మేట్లు అంతకన్నా కారు. ఉన్న అర్హతల్లా పల్లా శ్రీనివాస్ బావుమరిది మాత్రమే. మరి ఒక జిల్లా కలెక్టర్, అందున మహిళా ఐఏఎస్ అధికారిని ఇలా ఒక పవర్ బ్రోకర్తో చెట్టాపట్టాలు వేసుకుని ఫోటోలు దిగుతుంటే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి? వీళ్ళిద్దరినీ ఇలా చూశాక ప్రజలు ఏమనుకుంటారు? ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు గాని, ప్రజాగళంతో పాదయాత్ర చేసి ప్రజల్ని అక్కున చేర్చుకున్న లోకేష్ గాని, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయ దుందుభి మోగించి శాసనసభకు ఎన్నికైన పల్లా శ్రీనివాస్ గాని, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు గాని అధికారులతో ఎంత బాధ్యతగా ఉంటున్నారో, ముఖ్యంగా మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక మహిళా ఐఏఎస్ అధికారి పట్ల మంచి మర్యాద లేకుండా ప్రవర్తించి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుండడం టీడీపీ ముఖ్య నేతల్ని కూడా తలదించుకునేలా చేస్తోంది. గాజువాక టీడీపీ నాయకులైతే మురళి వ్యవహారంపై మరింత మండిపడుతున్నారు. మురళి తీరు కారణంగా పల్లా కుటుంబంలో కూడా కలతలు మొదలైపోయాయి. పల్లా శ్రీనివాస్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మురళి అడుగడుగునా దూరిపోయి టీడీపీ ప్రతిష్టను మంట గలపడం టీడీపీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. మంత్రులు కూడా ఇతగాడి హవాను చూసి నివ్వెరపోతున్నారు. జిల్లా కలెక్టర్లతోనైనా, చివరకు చీఫ్ సెక్రటరీతోనైనా, పోలీసు అధికారులకైనా, ఉన్నతాధికారులకైనా మురళి ఫోన్ కొడితే చాలు అవి ప్రభుత్వ ఆదేశాల కిందే లెక్కట. పవర్ బ్రోకర్ మురళికి ఇంతటి అధికారాలు ఎవరిచ్చారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ పవర్ బ్రోకర్ వల్ల పార్టీకి పెద్ద నష్టమే జరిగే ప్రమాదం దగ్గరలోనే ఉంది.